హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కూర్గ్ ఐటనరీ అయితే చెప్పబోతున్నాను. సో ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు చక్కగా వెళ్ళొచ్చేయచ్చు. సో ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి చూస్తే ఫస్ట్ బెంగళూరుకి రీచ్ అవ్వచ్చు, లేదా మైసూర్కి కూడా రీచ్ అవ్వచ్చు. సో అంటే లైక్ హైదరాబాద్ నుంచి మైసూర్కి లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఐదర్ బస్ ఆర్ ట్రైన్ ఆర్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళైతే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనం మడికేరి లేదంటే కూర్గ్ వెళ్ళే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, బట్ టైం టేకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో క్యాబ్స్ కూడా ఉంటాయి, బట్ అంటే కొంచెం బుక్ అవ్వడానికి డిలే అవుతుంది అండ్ కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు అక్కడికి మెన్షన్ చేసిన దానికన్నా కూడా. సో ఇలా అయితే ఉంటాయి. నేనైతే బస్ లో వెళ్ళాను, సో నాకు కొంచెం ఎక్కువ అయింది ట్రైన్ కన్నా. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే కూర్గ్ రీచ్ అవ్వాలి. కూర్గ్ రీచ్ అయిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి. సో బ్యాచిలర్స్ కి లేదంటే స్టూడెంట్స్ కి అయితే 1200 to 1800 లోపు రూమ్ దొరికేస్తుంది. బట్ ఫ్యామిలీస్ కి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. 2300 నుంచి 3000 లోపు అలా రూమ్ దొరికింది పర్ డే. సో కొంచెం తక్కువలో కూడా ఉంటాయి, బట్ కొంచెం వెతికి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టే అయిపోయింది, మనం రీచ్ అవ్వడం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి. సో దీనికోసం అక్కడ దగ్గరలోని అంటే మన రూమ్స్ కింద లేదంటే రూమ్స్కి ఆపోజిట్లో కొన్ని ట్రావెల్వి ఉంటాయన్నమాట. క్యాబ్స్ లేదంటే జీప్స్ సైట్ సీయింగ్ చూపించేవాళ్ళు. సో వాళ్ళని మనం క్యాచ్ చేయగలిగితే మన మనీ చాలా సేవ్ అయినట్టే. మనం అందరితో వెళ్తాము, కాకపోతే అంటే మీరు సింగిల్గా వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ 1 జీప్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ ఇలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువలో అయిపోద్ది అనమాట. అంటే 3 డేస్కి 3000లోనో లేకపోతే 2000లోనో అయిపోద్ది. లేదు మీరు ఓన్లీ జీప్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ యువర్ ఫ్యామిలీ అనుకుంటే ఒక్కొక్క పర్ డేకి 2300 లేదంటే 1800 అలా అవుతుంది. సో దానిలో మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేస్తారో కూడా వాళ్ళు ఒక పాంప్లెట్ టైప్లో ఇచ్చేస్తారు. కొన్ని ప్లేసెస్ ఏవైతే కూర్గ్ లో ఉంటాయో, సో మీరు సింగిల్ గా వెళ్ళాలి అనుకుంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండేవైతే నేను చెప్తాను. అబ్బీ ఫాల్స్, రాజా టోంబ్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్, స్పైస్ గార్డెన్స్ అయితే చాలా ఉంటాయి. మీరు ఒక్కటి చూస్తే అర్థమైపోయింది. ప్రతి దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ రాజా స్ట్రీట్ గార్డెన్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి మీరు డే 1 లో వెళ్తే చాలా బాగుంటుంది. సో అదే మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఉంటే మాత్రం వాళ్ళు చాలా ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారు. సో ఇదన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఐటనరీ. సో దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్డ్ ప్లాన్ అంటే ఎంత టోటల్ ఓవరాల్ బడ్జెట్ అయిద్దో మీకు కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఆ వీడియో కూడా చేస్తాను. అంటే ట్రైన్ కాస్ట్, బస్ కాస్ట్ అవి కూడా కావాలనుకుంటే చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.